వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. మనం చాలాసార్లు చెప్పుకున్న కథే 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒక విజ్ఞప్తి చేశారు ఓటర్లందరికీ కూడా. అది ఏంటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక ఎలాంటి హామీలు ఇస్తారు అని అంటే, ఒక ముసలి పులి కథ, బంగారు కంకణం కథ చెప్పేవారైనా ఏంటి అని అంటే, ముసలి పులి దానికి ఇక వేటాడేటువంటి వయసు అయిపోయి వేటాడలేక దాని దగ్గరికి ఎలా రప్పించుకోవాలి బాటసారులని అని చెప్పేసి ఒక పథకం పన్ని దాని దగ్గర ఒక బంగారు కంకణం ఉంటే అది ఆశ చూపించి ఒక మడుగు దగ్గర కూర్చొని ఇగో నేను చాలా వృద్ధురాలని అయిపోయాను, అందువల్ల నేను చాలా పవిత్రంగా ఇప్పుడు బతుకుదాం అనుకుంటున్నాను, ఎవరిని చంపను, ఎవరిని తినడం ఇవన్నీ మానేసి నేను శాకాహారిగా జీవిద్దాం అనుకుంటున్నాను, దయచేసి వచ్చి ఎవరన్నా ఈ బంగారు కంకణం స్వీకరించి కొంచెం నాకు మోక్షం ప్రసాదించండి అని చెప్పేసి వేడుకుంటూ ఉంటుంది బాటసారులని. ఆ బాటసారులు ఆ బంగారు కంకణానికి టెంప్ట్ అయ్యి వచ్చి ఆ మడుగులోకి దిగ్గానే అది ఊబి అనమాట. ఆ ఊబిలో దిగ్గానే వాళ్ళని పట్టుకుని తినేసి పులి ఇది చేసేయటం. సో ఈ కథ చెప్తూ ఉండేవారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. అయితే ఆ ఊబిలో అందరూ పడ్డారు, ఆఖరికి ప్రభుత్వోద్యోగులు కూడా పడ్డారు అనేటువంటి విషయం, వాళ్ళని ఎలా మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం కూడా మనం చెప్పుకోవడం జరిగింది. నిరుద్యోగుల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి మోసం చేస్తూనే ఉంటారు, ఇదిగో అని చెప్పేసి ఆశ చూపిస్తూనే ఉంటారు, అరచేతిలో వైకుంఠం చూపిస్తూనే ఉంటారు అనేటువంటిది మనకి రాజకీయ పరిశీలకుల్లో జరిగేటువంటి చర్చ. అయితే చంద్రబాబు నాయుడు గారి టెక్నిక్ ఏంటంటే, ఎప్పుడు మోసం చేసినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో అవే ప్రామిస్ చేస్తూ ఉంటారు. ఇమ్మీడియట్గా ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే వెంటనే ఎప్పుడు గెలవలేదు ఆయన. ఒక టర్మ్ గెలిచారనంటే మధ్యలో ఒక టర్మ్ ఆయన ఓడిపోతారు, మళ్ళీ టర్మ్ వచ్చేసరికి 10 years అవుతుంది. 10 years ఆయనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నిరుద్యోగుల విషయంలో జనరేషన్ చేంజ్ అయిపోతుంది, కొత్త వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళకి ఈయన గురించి అప్పుడు పాత మోసం చేశారు అనేటువంటి విషయం ఎక్కువ తెలియదు, ఎవరన్నా తెలిసిన వాళ్ళు చెప్తే తప్ప. సో అందుకని వాళ్ళు నమ్ముతారు. పైగా ఈయన చెప్పే వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా సంపద సృష్టి ఇలాంటివన్నీ కూడా క్వాంటమ్ వ్యాలీ కొత్త కొత్త పదాలన్నీ కనిపెట్టి చెప్తారు కాబట్టి చాలా అట్రాక్టివ్గా నమ్ముతారు. సో ఈసారి కూడా నమ్మారు. మొన్న 2024 ఎలక్షన్స్లో కూడా ఇప్పుడు ఎలాంటి వాళ్ళని ఎలా దగా చేశారు అనేటువంటి తాజాగా ఈ ఆర్థిక పరిస్థితి మీద వైట్ పేపర్ శ్వేతపత్రం రిలీజ్ చేసేటువంటి ప్రాసెస్లో భాగంగా పెట్టిన మీటింగ్లో ఆయన ఓపెన్ అయిపోయారు క్లియర్గా. ఆ ఉద్యోగస్తుల విషయంలో కూడా ఓపెన్ అయిపోయారు, అది మనం చెప్పుకున్నాం తాజాగా. ఇక నిరుద్యోగుల విషయంలో కూడా అసలు నిరుద్యోగం ఎక్కడుంది, ఆ రోజు నేను చెప్పాను నిరుద్యోగం అదే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తాము అని. సో ఇప్పుడు వచ్చిన 2 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము, ఇక నిరుద్యోగ భృతితో పనే ఉంది అనేలాగా ఆయన మాట్లాడటం అనేటువంటిది ఒకసారి చూడండి. ఫస్ట్ ఆ రోజు నేను చెప్పింది ఉద్యోగస్తుల నిరుద్యోగ భృతి రెండూ చెప్పాను. 20 లక్షల ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ భృతి. అక్కడ నేను సబ్సిడీస్ ఇవ్వాలి కాబట్టి అక్కడ ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం, ఉద్యోగాలు రాకపోతే ఇస్తాన్నాం. రెండో తల్లికి వందనం అన్నాం, దానికి వేరే ఆల్టర్నేటివ్స్ అన్ని వర్కౌట్ చేస్తున్నాం. ఇక్కడ అన్ని నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఇచ్చాం. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విమర్శలు చేసేవాళ్ళు సిపిఎస్ గురించి సమాధానం చెప్పకుండా, మద్యపాన నిషేధం సమాధానం చెప్పకుండా, నేను ఇంత ట్రాన్స్పరెంట్ గా చేస్తే విమర్శించే వాళ్ళకి సమాధానం ఒకటే. నేను ప్రజలకు చెప్పాను, వాళ్ళ కోసం చేస్తాం, ముందుకెళ్తాం. అది చంద్రబాబు నాయుడు గారు మరొక ఎన్నికల హామీ మీద పూర్తిగా చేతులు ఎత్తేసారు అనేటువంటిది మనకు స్పష్టమవుతుంది. నిరుద్యోగ భృతి ఇవ్వడం సాధ్యం కాదు అని పరోక్షంగా ఇంకా ప్రత్యక్షంగా అన్నట్టే అనుకోవాలి. ఇంకా ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసానని చెప్తున్నారు ఆయన. వాస్తవానికి మొన్న ఈ మధ్యనే పార్లమెంట్లో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని పెట్టుబడులు వచ్చాయి అనేటువంటి దాని మీద కేంద్ర మంత్రి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. మొత్తం వచ్చిన పెట్టుబడులు అంతా 6,000 చిల్లర కోట్లు పెట్టుబడులు మాత్రం వచ్చాయి. ఈయన మాత్రం 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసి 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖ మీద వైట్ పేపర్ సందర్భంగా చెప్పినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూస్తే కనుక, అదే ఇక ప్రతిసారి ఎన్నికల్లో నిరుద్యోగులకి హామీ ఇస్తూ ఉంటారు, ఎగ్గొడుతూ ఉంటారు. మొన్నటి ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తారు అని ఓట్లు వేసి మోసపోయిన వాళ్ళ సంగతి వదిలిపెడితే ఇక ఒకే హామీ మళ్ళీ అదే హామీ ఇస్తూ ఉంటారు. సో కొత్త జనరేషన్ వచ్చేసరికి వాళ్ళకి ఆ విషయం అర్థం కాదు. కాబట్టి ఆ రోజు నేను చెప్పింది నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ భృతి అని అన్నారు. అయితే నేను అక్కడ సబ్సిడీస్ ఇవ్వాలి కాబట్టి అక్కడ ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం, ఉద్యోగాల ఇదిని పెంచుతున్నాం, రెండోది తల్లికి వందనం అని దాని గురించి కూడా చెప్పారు, ఆల్టర్నేటివ్స్ అన్ని వర్కౌట్ చేస్తున్నామని. విమర్శలు చేసేవాళ్ళు సిపిఎస్కి సమాధానం చెప్పకుండా, మద్యపాన నిషేధానికి సమాధానం చెప్పకుండా
అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ తిరిగి వైసీపీ మీద అటాక్. మద్యపాన నిషేధం అమలు గురించి చాలా క్లియర్గా దాన్ని దశల వారీగా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, దాంట్లో ప్రాసెస్లో భాగంగానే అసలు గవర్నమెంట్లోకి తీసుకురావడం, మద్యపానాన్ని గవర్నమెంట్లోకి తీసుకొచ్చారు. ప్లస్ టైం టు టైము ఇది బెల్ట్ షాపులు అవన్నీ కూడా కంట్రోల్ చేశారు. మద్యం రేట్లు పెంచితే మద్యం విక్రయాలు తగ్గుతాయి అనేటువంటిది ప్రూవ్ అయింది కూడా. సో అలా దశల వారీగా చేద్దాం అనుకుంటూ వచ్చినటువంటి ప్రాసెస్ అది. ఇక ఓపీఎస్ విషయంలో ఆయన క్లియర్గా ఈయనలాగా డొంక తిరుగుడు లేకుండా డైరెక్ట్గా చెప్పేశారు. అది మేము కొంచెం అంచనా తప్పింది, బట్ అయినా సరే జీపీఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ కింద అది ఇస్తామని చెప్పేసి ఒక మంచి ప్యాకేజీని ప్రకటించడం అనేటువంటిది అప్పుడు ఉద్యోగ సంఘాలు కూడా ఓకే అనుకున్న పరిస్థితిని మనం చూసాం. 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి లేకుంటే 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పాను అని చెప్తున్నారు. సో 23 లక్షల పెట్టుబడులు వచ్చేసాయి, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేసామని కూడా చెప్తున్నారు. ఎన్నికల్లో 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది ఏంటి, నేను ఎన్నికల సమయంలో చెప్పాను ఉద్యోగాలైనా ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి అయినా ఇస్తామని చెప్పామని. ఆల్రెడీ 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు కాబట్టి నేను చెప్పినట్టు ఇంకా నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఆయన చెప్తున్నట్టుగానే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే దీన్నే ఇప్పుడు అనుకూల మీడియా కరెక్ట్గా ప్రచారం చేస్తాయి, ఆ ఉద్యోగాలన్నీ ఎటువంటి వచ్చేస్తున్నాయని. ఇక మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం కానీ, లేదా సచివాలయ ఉద్యోగాలు కానీ, గౌరవ వేతనంతో ఇచ్చినటువంటి వాలంటీర్ పోస్టులు కానీ, వాలంటీర్లకేమో చాలా ఆశలు కల్పించి మీకు 5,000 కాదు 10,000 చేస్తామని చెప్పి మొత్తానికి వాళ్ళని పీకి పాడేసినటువంటి పరిస్థితి. సో ఇలాగా ప్రతిదీ కూడా మోసపూరితమైనటువంటి హామీలు ఇవ్వటం, తర్వాత ఎగ్గొట్టేయటం అనేటువంటిది ఇది ఒక SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటారు కదా, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక SOP లాంటిది అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంటుంది. ఇక అప్పులు చేయాల్సి వస్తుంది. ఇంకో మొత్తం ఏంటంటే సొంత ఆదాయం అంతా కూడా ఉద్యోగులు జీతభత్యాలకు సరిపోతుంది, కేంద్రం ఇచ్చే గ్రాంట్లన్నీ అప్పులకి వడ్డీలకి సరిపోతుంది. ఇక వెల్ఫేర్ కోసం అప్పులు చేయాల్సి వస్తుంది అని చెప్పడం కూడా, అంటే మన ఆదాయం జీతాలకే సరిపోతుంది మనకి లేదు, సో మనం ఖర్చులు తగ్గించుకోవాలి అన్నట్టుగా. అంటే వీళ్ళు మాత్రం 50 కోట్ల రూపాయలు పెట్టి భోగాపురం ఎయిర్పోర్టు సభ పెట్టాల్సిన అవసరం ఏంటి అనేటువంటిది ఇప్పుడు వామపక్షాలన్నీ కూడా నిలదీస్తున్నాయి. ఎందుకంటే ఏంటి దానివల్ల ఉపయోగం, మోడీ గారిని పొగట్టడం తప్ప దాంట్లో ఏంటి మీరు సాధించింది అనేటువంటిది. 50 కోట్ల రూపాయలు వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి దింసా నృత్యాలు చేయించడం వాళ్ళందరినీ, ఓకే దాన్ని సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మరి ప్రైమ్ మినిస్టర్ గారిని తీసుకొచ్చి ఆయన వర్చువల్గా కూడా ఓపెన్ చేస్తాను. మరి ప్రైమ్ మినిస్టర్ గారు ఈ మధ్యన పిలుపునిచ్చారు కదా వృధా ఖర్చులు తగ్గించుకోండి అని. మరి దాదాపు 50 కోట్ల రూపాయలు వృధా ఖర్చే కదా అది, భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ అనేటువంటిది. అది వర్చువల్గా కూడా చేయించి ఉండొచ్చు కదా నరేంద్ర మోడీ గారితో. సో సంపద సృష్టి అన్నారు, సంపద సృష్టి అనేటువంటిది ఎక్కడ జరగట్లేదు. పైగా ఉచితంగా భూములు పంచిపెట్టేస్తున్నారు. ఎవరికి సంపద సృష్టి అంటే చంద్రబాబు నాయుడు గారికి, ఆయన బినామీలకి, ఆయన అనుయాయులకి సంపద సృష్టి జరుగుతుంది తప్ప ఆంధ్రప్రదేశ్కి ఏమీ సంపద సృష్టి జరగట్లేదు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. మరి వీటన్నిటికీ కూడా సమాధానం ఏం చెప్తారు? ముఖ్యంగా నిరుద్యోగులు పాపం వాళ్ళు ఎంత ఇదిలో ఉన్నారు అని అంటే, ఉద్యోగాలు రాక ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతుంది కూడా అదే. జన్జీవ్ ఉద్యమాలు ఇవన్నీ కూడా దానికోసం వస్తున్నాయి. పైగా ఇది మొన్న డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద కూడా చాలా సీరియస్గా ఉన్నారు యువత అంతా కూడా, నిరుద్యోగ యువత అంతా కూడా. మరి ఏంటి వీటన్నిటికీ సమాధానం ఏంటి? మరి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి అనేటువంటిది ఇప్పుడు అన్ని వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WAY TV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.